హాయ్ ఎవరీవన్, దిస్ ఈజ్ రమేష్. వెల్కమ్ బ్యాక్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. ఈరోజు వీడియోలో కోడింగ్ డీకోడింగ్ అనే టాపిక్లో భాగంగా ప్రీవియస్ ఐసెట్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్. ఇఫ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ every alternative letter from B onwards is written in small letters while others are written in capitals, then how will the third day from Tuesday will be coded? అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఫస్ట్ లెటర్ని బిగ్ లెటర్ గాను, తర్వాత లెటర్ని స్మాల్ లెటర్, మళ్ళీ తర్వాత లెటర్ని బిగ్ లెటర్ ఇలా రాసుకుంటూ వెళ్ళినట్లయితే మనం ట్యూస్డే తర్వాత వచ్చే మూడవ రోజుని ఏ విధంగా కోడ్ చేయొచ్చు అని అడుగుతున్నారనమాట. అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ క్యాపిటల్ ఏ ఉంది అంటే ఫస్ట్ లెటర్ని క్యాపిటల్స్లో రాయాలి, తర్వాత లెటర్ని స్మాల్లో రాయాలి, తర్వాత లెటర్ని క్యాపిటల్, తర్వాత లెటర్ని ఇలా రాసుకుంటూ వెళ్ళిన తర్వాత ట్యూస్డే తర్వాత వచ్చే థర్డ్ డేని ఎలా కోడ్ చేయాలి అని అడుగుతున్నాను అనమాట. ఫస్ట్ అసలు దీన్ని అబ్జర్వ్ చేద్దాం. ట్యూస్డే తర్వాత వచ్చే థర్డ్ డే ఏమవుతుంది? వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్లో ఫ్రైడే ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో ఫ్రైడే లేదు, ఎలిమినేట్ చేయొచ్చు. థర్డ్ ఆప్షన్లో కూడా ఫ్రైడే లేదు కాబట్టి ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఇప్పుడు మనకి సెకండ్ ఆప్షన్ కానీ ఫోర్త్ ఆప్షన్ కానీ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇప్పుడు కోడింగ్ గురించి ఆలోచిద్దాం. ఫ్రైడే స్పెల్లింగ్ ఏంటి? ఇప్పుడు దీన్ని ఎట్లా కోడ్ చేయాలంటే ఫస్ట్ లెటరు, థర్డ్ లెటరు, ఫిఫ్త్ లెటరు వాటిని మనం ఆడ్ నెంబర్స్ అంటాం కదా, ఆడ్ నెంబర్స్నేమో క్యాపిటల్స్లా కోడ్ చేయాలి. అలాగే ఈవెన్ నెంబర్స్లో ఉన్నవి ఇది ఫస్ట్ లెటర్, ఇది సెకండ్ లెటర్, థర్డ్, ఫోర్త్, ఇంకో 1, 3, 5 వీటినేమో క్యాపిటల్స్ గాను, అలాగే 2, 4, 6, 8 వీటినేమో స్మాల్ లెటర్స్ గాను క్లోజ్ చేయాలి. ఇప్పుడు వీటి కోడ్స్ రాద్దాం. ఎఫ్ ఎంత? 6, ఆర్ 18, ఐ 9, డి 4, ఏ 1, వై 25. ఇప్పుడు ఇందులో ఆడ్ లెటర్స్ ఏమున్నాయి? 9 ఉంది, 1 ఉంది, 25. వాటిని మనం క్యాపిటల్స్గా కోడ్ చేయాలి. అంటే ఇక్కడ ఐని క్యాపిటల్గా కోడ్ చేయాలి, అలాగే నెక్స్ట్ ఏని కూడా మనం క్యాపిటల్గా కోడ్ చేయాలి, వైని కూడా మనం క్యాపిటల్గా కోడ్ చేయాలి, మిగిలినవి స్మాల్ లెటర్స్గా కోడ్ చేయాలి. అంటే ఎఫ్, ఆర్, నెక్స్ట్ ఇక్కడ ఏముంది? డి, ఇట్లా కోడ్ చేయాలి అనమాట. ఇది ఎక్కడుందో చూద్దాం మనం. ఎఫ్ఆర్ఐ డిఏవై ఫోర్త్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్, సర్టెన్ ఈజ్ కోడెడ్ యాజ్ BFQUZJM. హౌ ఈజ్ మండేన్ కోడెడ్ ఇన్ దట్ కోడ్? అంటే ఒక కోడ్ లాంగ్వేజ్లో ఈ వర్డ్ని ఇలా కోడ్ చేస్తే ఈ వర్డ్ని ఏ విధంగా కోడ్ చేస్తున్నారు అని అడిగాడు అనమాట. ఒకసారి మనం ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. ఇక్కడ సర్టెన్, దీన్ని ఎలా కోడ్ చేశారు? BFQUZJM. ఇలాంటి సమయంలో మనకి ఆల్ఫాబెట్ కోడ్స్ బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఒకసారి కోడ్స్ రాద్దాం. దీని కోడ్ 3, 5, 18, 20, 1, 9, 14. వీటి కోడ్స్ రాద్దాం. 2, 6, 17, 21, 26. జే ఇక్కడ మనకి కోడ్స్ ఆల్రెడీ నేను ఒక వీడియోలో ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాను. ఆ వీడియో ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ ఐ 9 కదా, జే అంటే 10 అనమాట, ఎం 13. ఇప్పుడు చూడండి, ఇక్కడ 3, 2 అయింది, 5, 6 అయింది. ఇక్కడ ఏమో -1, ఇక్కడ +1, ఇక్కడ -1, +1, ఇక్కడ -1, 1లోంచి 1 మైనస్ చేస్తే 0 లెటర్ ఏముండదు కదా, కాబట్టి 26లోకి వెళ్తాం. అంటే ఇక్కడ కూడా మనకి -1, +1, -1 అని అర్థమైపోయింది. ఆల్టర్నేటివ్గా ఒకటి యాడ్ చేస్తున్నారు, ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం దేని కోడ్ ఫైండ్ అవుట్ చేయాలి? MUNDANE. ఫస్ట్ వీటి ఆల్ఫాబెట్ కోడ్స్ రాస్తే 13, 21, 14, 4, 1, 14, 5. ఫస్ట్ ఏం చేయాలి? -1, తర్వాత +1, -1, +1, -1, +1, -1 చేసినట్లయితే ఇక్కడ 12 అవుతుంది, 22 అవుతుంది, 13, 5 ఇది 26 అవుతుంది, 15, 4 అవుతుంది.
ఇప్పుడు వీటిని ఆల్ఫాబెట్స్లో కన్వర్ట్ చేస్తే మనకి 12th లెటర్ ఏంటి, మనకి ఎల్ కదా, ఎల్. 22nd లెటరు వి, 13th లెటరు ఎం, 5th లెటరు ఈ, 26th లెటరు జెడ్, 15th లెటరు ఓ, 4th లెటరు డి. ఇప్పుడు ఎల్విఎం ఈజెడ్ ఓడి ఎక్కడుంది, ఈ ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్, ఇఫ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ cylinder are arranged alphabetically, then which letter would be farther from the first letter of the word? అంటే ఈ వర్డ్లో ఉన్న లెటర్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఏది వస్తుంది తర్వాత ఏది వస్తుంది అలా రాసుకుంటూ వెళ్ళినట్లయితే ఫస్ట్ లెటర్కి దూరంగా ఉండే లెటర్ ఏంటి? దీన్ని సింపుల్గా మనం ఇందులో ఆల్ఫాబెట్స్లో ఫస్ట్ వచ్చే లెటర్ని అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ వచ్చే లెటర్ ఏంటి ఇక్కడ, సి, అంటే ఫస్ట్ లెటర్ సి అనమాట. దీనికి దూరంగా ఏది ఉంటుంది అంటే లాస్ట్లో వచ్చే లెటర్. ఈ ఇచ్చిన వర్డ్లో ఉన్న లెటర్స్లో లాస్ట్లో వచ్చే లెటర్ ఏంటి, వై కదా, కాబట్టి సికి దూరంగా ఉండే లెటర్ ఏంటి అనమాట, వై. కాబట్టి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్, ఇన్ సర్టెన్ కోడ్ హిల్టన్ ఈజ్ రిటన్ యాజ్ IHTLNO, హౌ ఈజ్ బిలియన్ రిటన్ ఇన్ దట్ కోడ్? అంటే ఒక భాషలో ఒక కోడ్ లాంగ్వేజ్లో ఈ వర్డ్ని ఎలా కోడ్ చేస్తే దీన్ని ఎలా కోడ్ చేస్తారు అంటున్నారు అనమాట. ఒకసారి ఈ హిల్టన్ ఎలా కోడ్ చేశారో ఒకసారి ఐడెంటిఫై చేద్దాం. IHTLNO ఫస్ట్ 2 లెటర్స్ని అబ్జర్వ్ చేస్తే అది ఇంటర్చేంజ్ అయింది, తర్వాత 2 లెటర్స్ ఇంటర్చేంజ్ అయింది, తర్వాత లెటర్స్ ఇంటర్చేంజ్. అంటే ప్రతి 2 లెటర్స్ని ఒక గ్రూప్గా తీసుకుని అందులో ఉన్న లెటర్స్ని ఇంటర్చేంజ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం దేని కోడ్ ఫైండ్ అవుట్ చేయాలి, బిలియన్ కోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, 2 లెటర్స్ చెప్పున గ్రూప్ చేద్దాం. ఇది సింగిల్గా ఉంది కాబట్టి దాన్ని అలా ఉంచుదాం. ఇది ఎలా కోడ్ చేయాలి, మనం ఐబీగా కోడ్ చేయాలి. ఎల్ఎల్ అంటే మళ్ళీ ఎల్ఎల్ వస్తుంది, ఐఓ అంటే ఓఐ వస్తుంది. ఇంక ఇది సింగిల్గా ఉంది కాబట్టి ఎన్ అలాగే రాస్తాం. ఇప్పుడు ఈ వర్డ్ ఎక్కడుంది మనకి, IBLLOIN థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 5th వన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ద వర్డ్ పెర్ఫార్మెన్స్ ఈజ్ కోడెడ్ యాజ్ GEIFFIDAECE, దెన్ వాట్ ఈజ్ ద కోడ్ ఫర్ లెజిస్లేటివ్? ఇక్కడ మనకి పెర్ఫార్మెన్స్ ఎలా కోడ్ చేశారు, GEIFFIDAECE. ఒకసారి వీటి కోడ్స్ రాసుకుని చూద్దాం. ఓకే, వీటి కోడ్స్ ఏంటంటే P16, 5, 18, 6, 15, 18, 13, 1, 14, 3, 5. వీటి కోడ్స్ ఏంటి, 7, 5, 9, 6, 6, 9, 4, 1, 5, 3, 5. ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే వీటి కోడ్ మారలేదు, అంటే దీని కోడ్ మారలేదు, నెక్స్ట్ దీని కోడ్ మారలేదు, ఈ రెండిటి యొక్క కోడ్స్ కూడా మారలేదు, మిగిలినవే మారాయి. ఎలా మారాయో చూద్దాం. ఇక్కడ మనకి ఇందులో 2 డిజిట్స్ ఉన్నాయి, ఆ రెండింటిని యాడ్ చేసాం. 1 + 6 ఎంత, 7 కదా. అలాగే 1 + 8 9, 1 + 5 6, 1 + 8 9, 1 + 3 4, 1 + 4 5. అంటే ఈ విధంగా మార్చారనమాట. ఇప్పుడు మనం దేని కోడ్ని ఫైండ్ అవుట్ చేయాలి, LEGISLATIVE. ఫస్ట్ వీటి లెటర్స్ యొక్క కోడ్స్ రాద్దాం. ఇది 12, 5, 7, 9, 19, 12, 1, 20, 9, 22, 5. ఇక్కడ 2 డిజిట్స్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తే అదే 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 3 అవుతుంది. ఇది 5, 7, 9 యాడ్ చేస్తే 10 అవుతుంది, యాడ్ చేస్తే 3 అవుతుంది, 1 యాడ్ చేస్తే 2, 9, 4, 5. ఇప్పుడు వీటి లెటర్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సితో స్టార్ట్ అవ్వాలి, అన్నీ సితో ఉన్నాయి. తర్వాత 5, 5th లెటర్ ఏంటి, ఈ, 7th లెటర్ జి, సిఈజి. ఇది ఎలిమినేట్ చేసేసేయచ్చు, ఇది కూడా ఎలిమినేట్ చేసేసేయచ్చు.
9 అంటే ఎంత మనకి ఐ, 10th లెటర్ ఏంటి మనకి జే, ఇక్కడ మనకి ఐజే. దీన్ని ఎలిమినేట్ చేస్తే మనకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ 6th వన్. ఫోన్ని 63 గాను కాయిర్ని 49 గాను కోడ్ చేస్తే బ్యాట్ని ఎలా కోడ్ చేస్తారు? ఇట్లా మనకి ఇందులో ఉన్న ఆల్ఫబెట్స్ యొక్క కోడ్స్ తీసుకుని యాడ్ చేసి చూస్తే 63 వస్తుందేమో చూద్దాం. PHONE, పీ కోడ్ ఎంత 16, 8, 15, 14, 5 యాడ్ చేస్తే ఇవి 24, 15 39, నెక్స్ట్ 53, 58 అంటే ఇక్కడ మనకి 63 రాలేదు. ఓకే, పోనీ కాయిర్ చూద్దాం. దీని కోడ్స్ 3, 15, 9, 18 యాడ్ చేస్తే 27, 30, ఇక్కడ 45 వచ్చింది. ఓకే, ఇప్పుడు దీనికి అట్లాగే ఈ 45కి 49కి ఉన్న సంబంధాన్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 58 వచ్చేసింది. కోడ్స్ అన్నీ యాడ్ చేస్తే ఇందులో ఉన్న లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 5 లెటర్స్ ప్లస్ 5 యాడ్ చేసాం అంటే 63 వచ్చింది. ఓకే, ఇక్కడ 45 వచ్చింది. ఈ కోడ్స్ అన్నీ యాడ్ చేస్తే ఇందులో లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 4. ఈ 4 యాడ్ చేస్తే మనకి 49 వచ్చింది. ఇప్పుడు బ్యాట్ని డీకోడ్ చేద్దాం. బ్యాట్ 2, 1, 20 ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 23 వస్తుంది. ఇందులో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 3 లెటర్స్ ఉన్నాయి. యాడ్ చేస్తే ఓవరాల్గా ఎంత వస్తుంది అనమాట? 26 వస్తుంది. అది ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 7th వన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఇఫ్ ఈచ్ వొవెల్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఈజ్ కోడెడ్ యాజ్ 9 and each of the consonant is coded as 6, then what is the code for the word అని ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చాడనమాట. అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఉన్న వొవెల్స్ అన్నిటినీ 9 గాను కాన్సనెంట్ అన్నిటినీ 6 గాను కోడ్ చేసినట్లయితే ఈ వర్డ్ని మనం ఎలా కోడ్ చేయాలి? మనకి వొవెల్స్ అచ్చులు అంటాం కదా, ఏంటవి? AEIOU వీటినేమో 9గా కోడ్ చేయాలి. ఇంకా మిగిలిన లెటర్స్ అంటే BCD ఇవన్నీ కూడా కదా, AEIOU, EF ఇవన్నీ కూడా మనం 6గా కోడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇందులో మనకి ఫస్ట్ వొవెల్స్ ఏమున్నాయో చూద్దాం. వొవెల్స్ ఏ ఉంది, ఐ ఉంది, ఓ ఉంది, ఈ ఉంది. వాటిని మనం ఎలా కోడ్ చేయాలి? 9గా కోడ్ చేయాలి. అంటే ఇక్కడ 9 వస్తుంది. అంటే ముందు 2 లెటర్స్ ఉన్నాయి కదా, 6, 6, 9. మళ్ళీ ఇక్కడ 2 ఉన్నాయి, 6, 6, 9, 6, 9, 6, 6, 9, 66, 99. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ కాదు. 66, 99 ఇది కాదు. 66, 99 రెండిట్లో ఉంది. తర్వాత 66, 96, 66, 96, ఇక్కడ 99, 6 వచ్చింది. కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేస్తే మనకి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందన్నమాట? థర్డ్ ఆప్షన్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 8th వన్. ఇఫ్ పెయింట్ ఈజ్ కోడెడ్ యాజ్ 74128 and Excel is coded as 93596, then how would you encode accept అనమాట. అంటే పెయింట్ నేమో ఇలా, ఎక్సెల్ నేమో ఇలాగా కోడ్ చేస్తే ఈ యాక్సెప్ట్ని ఎలా కోడ్ చేస్తారంటున్నాం. అంటే ఏని ఎలా కోడ్ చేస్తారో చూద్దాం. ఇందులో సెకండ్ లెటర్ ఏ, ఇందులో సెకండ్ నెంబర్ 4, అంటే ఏ 4 రావాలి, అంటే 4తో స్టార్ట్ అవ్వాలి. అంటే దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు, దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు, దీన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. అంటే కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందట? ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఏ అంటే 4, తర్వాత సిసి, ఇక్కడ సి ఇందులో ఉంది కదా, థర్డ్ లెటర్, థర్డ్ నెంబర్ ఏంటి? 5 ఇట్లాగా చూడొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ 9th వన్. ఇఫ్ డి ఈజ్ కోడెడ్ యాజ్ 4 అంటే డీనేమో 4గా కోడ్ చేశారట. నెక్స్ట్ కవర్ ఈజ్ కోడెడ్ యాజ్ 63. అయితే బేసిస్ని ఎలా కోడ్ చేశారని అడుగుతున్నారనమాట. ఇందులో ఒకే లెటర్ ఉంది డి, దాని కోడ్ ఎంత అంటే 4. ఇందులో ఎన్ని 5 లెటర్స్ ఉన్నాయి? కోడ్స్ చూద్దాం. 3, 15, 22, 5, 18 యాడ్ చేసి చూద్దాం. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత? 23, 22 యాడ్ చేస్తే 45, 63. అంటే ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 63 వస్తుంది. అలాగే ఇందులో కోడ్స్ని కూడా యాడ్ చేద్దాం. 2, 1, 19, 9, 19, 19, 19, 38,
47, 48, 50 వస్తుంది. 50 ఎందులో ఉంది? సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 10th one. In a certain code, 2 is coded as P, 3 as N, 9 as Q, 5 as R, 4 as A and 6 as B. How is 599423 coded in that code language? అంటే 599423. ఇప్పుడు 5ని ఎలా కోడ్ చేస్తున్నారు? ఆర్గా కోడ్ చేస్తున్నారు. అంటే ఆర్తో స్టార్ట్ అవ్వాలి మనకి. అంటే దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు, దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. తర్వాత 9 ఎలా కోడ్ చేస్తున్నారు? క్యూగా కదా, 2 9 క్యూ. 4ని ఎలా కోడ్ చేస్తున్నారు? ఏగా కోడ్ చేస్తున్నారు, క్యూఏ. ఇక్కడ మనకి దీన్ని ఎలిమినేట్ చేసి చేయొచ్చు. ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందట? 4th ఆప్షన్ అవుతుంది అనమాట. ఈ కోడింగ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి మనకి ఆల్ఫాబెట్స్ కోడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉపయోగపడతాయి అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఆ కోడ్స్ని బేస్ చేసుకుని మనం అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. ఈ కోడ్స్ అనేవి ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది నేను ఒక వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. వీలైతే ఆ వీడియో లింక్ని పైన కార్డ్స్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడడానికి ప్రయత్నించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.